హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉంటాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియో పెట్టా కదా, ఇల్లంతా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నానని. అది ఒక 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 పార్ట్ మాత్రమే. ఇప్పుడు మొత్తం గది మొత్తం క్లీన్ చేసేసాను. అదిగోండి, మొత్తం ఆల్ క్లీన్ అనే చెప్పాలి. అదిగోండి, బూజులు కూడా ఎప్పటికప్పుడు లాగేసుకుంటానండి. బూజులు కూడాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను. అదిగోండి అలా అరమరలన్నీ క్లీన్ చేసేసాను. సామాను మొత్తం క్లీన్ చేశాను. అలాగే ఇదిగోండి, ఈ చిన్ని అర కూడా క్లీన్ చేసేసానండి. అయిగోండి, అవి మొత్తం గాజు గ్లాసులన్నీ ఇక అరమరలు అది వరకు అంత చింద్రబంద్రగా ఉన్నాయి కదా. ఇంకా అవి పనికొచ్చే కొన్ని ఉన్నాయి, పనికిరాని కొన్ని ఉన్నాయి. అవి మొత్తం తీసేసాను అనమాట. తీసేసి ఇక ముఖ్యమైనవి మాత్రమే ఉంచుకున్నాను. ఇవన్నీ ఇవాళ బజార్కి వెళ్ళి అవన్నీ మార్చి వేరే ఏదైనా వస్తువు వాటి కింద తీసుకుందాం అని చెప్పి ఒక గోతాలో పెట్టేశానండి. ఇప్పుడు బజార్కి వెళ్తున్నాను. అది ఏం తెచ్చాను అనేది వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం ఆల్ క్లీన్ అనే చెప్పాలండి. ఇదిగోండి నా పప్పు నా పప్పులు బాక్సులు, డబ్బాలు. పొయ్యేమో రేపు క్లీన్ చేపిస్తాను. ఇంక ఇదిగోండి నా మొత్తం హౌస్ క్లీనింగ్ అనమాట. అలాగే చక్రాలకి చెక్కలకి బియ్యం కూడా ఆరబోసాను, పట్టించాలండి. మరకాడికి తీసుకెళ్తాను. ఇప్పుడు బజార్కి వెళ్తున్నానని చెప్పా కదా, మరకాడికి తీసుకెళ్ళి పట్టించుకొస్తాను. అదే నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. తప్పకుండా చూడండి, వీడియోలు కంటిన్యూ అవుతాయి. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటున్నారు, మీరు కూడా ఎలాగే పండగ పనులు స్టార్ట్ చేశారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇదిగోండి, నమస్తే అండి, బాయ్ అండి. ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తం క్లీన్ చూశారు కదా, ఆ క్లీనింగ్ మొత్తం బాగుందా, సదురుకోవడం బాగుందా, నచ్చిందా అండి? మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడైతే నేను తక్కువ అనమాట. మా అమ్మాయి వాళ్ళు చదివేవాళ్ళు. వాళ్ళంటే అంతా డెకరేషన్గా చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళే ఇద్దరు చదివేవాళ్ళు. మా అమ్మాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏందో కొత్తగా చేస్తున్నట్టు ఉందన్నమాట. మా అమ్మాయి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంతా కొత్తగా ఉందన్నమాట. ఎలా ఉందండి క్లీన్ చదువుకోవటం? అంతా బాగుందా, నచ్చిందా? తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా, సరేనా? నమస్తే అండి, బాయ్ అండి. ఇంక ఇదిగోండి, ఈరోజు ఉదయాన్నే లేచేటప్పటికే దాదాపు 6:30-7 గంటలు అయిపోయిందండి. ఇక ముగ్గేసేదంటూ ఏం వీడియో తీయలేదు. వేసిన తర్వాత ఇంక ఇలా చూపిస్తున్నాను. ఈరోజైతే చిన్న ముగ్గే వేసుకున్నానండి. బాకెట్లో చిన్న ముగ్గే వేసుకున్నాను. కొంచెం అంతా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నా కదండి, క్లీన్ సెక్షన్ పెట్టుకున్నానని. నాకు కొంచెం వీడియోస్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయిందండి, అందుకనే లేటుగా పెట్టాను. ఏమనుకోవద్దండి, తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, నాకు వైఫై కనెక్షను కొంచెం రిపేర్ వచ్చిందండి. వైఫై ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదిరిద్ది, అందువలన నేను వీడియో పెట్టలేకపోయాను. లేకపోతే ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన మాట అనమాట. వైఫై రిపేర్ వచ్చి వాళ్ళని పిలుచుకొచ్చి అంతా సరి చేయించి క్లీన్ చేయించి బాగు చేయించేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. వీడియో లేట్ అయింది కదా అని చెప్పి చూడకుండా ఉండద్దండి, ప్లీజ్ అండి. చూడండి, తప్పకుండా చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక ఇదిగోండి, ఇక కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నానని చెప్పా కదండి. ఇక ఈ కింద అర్లన్నీ పై అర్లన్నీ అంటే ఒక్కరోజుతో అవ్వలేదండి. ఇవన్నీ ఒక్కరోజుతో అవ్వలేదు, 2 రోజులు చేశాను అనమాట. ముందు వీడియో పెట్టా కదా, ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు చేశాను అనమాట. 2 రోజులు చేస్తేనే అయిందండి. ఇంక ఇదిగోండి, ఇక ఉదయాన్నే ముగ్గేసిన తర్వాత ఇడ్లీకి అటుకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. పిండి అటు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కదా, అందుకని ఇంక ఈరోజు అయితే గబికిన అయిపోయింది. కొంచెం పని కూడా ఎక్కువగా ఉంది. అదిగాక ఇంక ఈ వీడియోలో ఏమేంటంటే అలా అరమరలన్నీ క్లీన్ చేసుకోవటం, అలాగే బియ్యం కడిగి ఆడబెట్టుకోవటం, అలాగే కొంచెం బజార్కి వెళ్ళి వచ్చే పని ఉంది. అలాగే మళ్ళీ నేను ఏమేమి తీసేసాను, సామాను పనికిరానివి అన్నీ తీసేసాను అనేది కూడా చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇంక ఇదిగోండి, ఇడ్లీ ఉడికిపోయినాయి, ఇంక మా వారికి పెట్టించాను, ఇంక నేను కూడా తిన్నాను.
ఇక వెంటనే రంగంలోకి దిగాను అనమాట. ఇంకా అరమర మొత్తం తీసేసాను. తీసి గాజు గలాసులన్నీ ఫస్ట్ కడిగిచ్చేసాను. కడిగి క్లాత్ పెట్టి తుడిసేసాను. ఇవన్నీ సదిరాను అనమాట. పప్పు డబ్బాలు, ఆ పైన 2 అరలు, గిన్నెలు ఇవన్నీ సదిరాను. ఇక వాటిల్లో కూడా కొన్ని సామాను తీయాల్సినవి ఉండేవి అనమాట. పయార్లవి కూడా అవి కూడా తీస్తున్నాను అనమాట. ఎందుకండి వాడని సామాను ఇంటి నిండా పెట్టుకున్నా కూడా ఉపయోగం ఏమి లేదు కదా. ఇంకా అవన్నీ వాడినాయి అనమాట. అసలు వాడలేదు, పక్కన పెట్టేశాను. ఏదైనా వండినా కానీ పుట్ట వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి తీసి మార్చేసి ఏదైనా స్టీల్ సామానంలో ఏదైనా తీసుకుందామని చెప్పి ఇక ఒక్కొక్కటి చేతికి వచ్చిందల్లా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక ఆర్మర్లన్నీ క్లీన్ చేయాలన్నమాట. కిందయ్యి ఆ పైన తీసేసా కదా పేపర్లు, ఇంకా అవన్నీ ఊడ్చుకొని వేసుకోవాలి. ఒక్కో వార క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంక ఇదిగోండి అంతలోకి నీళ్ళు వస్తున్నాయి. ఉదయాన్నే వచ్చినాయండి. మామూలుగా అయితే సాయంత్రం వస్తాయి అన్నమాట నీళ్లు. ఈరోజు ఏంటో 10ంటికే మాకు ట్యాంకీలు కడిగినప్పుడల్లా టైం లేకుండా వదులుతూ ఉంటుంటారు. ఇంక ఈరోజు ఉదయాన్నే వచ్చినాయి 10 గంటలకల్లా. ఇంకా ఎక్కడే పడేసేసి ఇక పైకి వచ్చానమాట. ఇక ముందు నీ వాటర్ ఉంటేనే కదా మనం ఏ పని చేసుకోవాలన్నా. ఇంక అందుకని ఇక పైకి వచ్చి చూస్తే పువ్వులన్నీ విచ్చున్నాయి. నేను పైకి వచ్చి దాదాపు 3 రోజులు అయిందండి. ఇంకా పూలన్నీ విచ్చున్నాయి అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొని పైకి వచ్చానమాట. పైకి వచ్చి ఇంక పూలు ఇలా విచ్చుకున్నాయండి. అంతకుముందు వీడియో పెట్టా కదండి, మొక్కలకి బలం అందేశానని వీడియో పెట్టా కదా. ఇప్పుడు మొక్కలన్నీ పడి ఇలా వచ్చినాయి అనమాట పువ్వులు. ఈ క్లిప్పింగు మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను అనమాట. అంతకుముందు బలం అందేశానని పెట్టా కదా ఒక వీడియో. ఇంక ఇలా వస్తాయండి, గుత్తులు పోస్తాయి అనమాట. మందు వేస్తే బాగా వస్తాయండి. పువ్వు లేని చెట్టు అందం ఏముందండి, ఉట్టి మొండి చెట్టు లాగా ఉంటుంది కదా. ఆ బలం మందుకే అలా వస్తాయి అనమాట మొగ్గలు. ఇక మొగ్గలన్నీ గుత్తులు పడి ఇక చక్కగా విచ్చుకుంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇచ్చుకున్నప్పుడు చూపిస్తానండి, తప్పకుండా చూపిస్తాను. ఈ మొగ్గలన్నీ విచ్చుకుంటాయి కదా పువ్వులు, ఆ రాబోయే వీడియోలో చూపిస్తాను. ఇంక ఇవన్నీ చిరు మొగ్గలు అనమాట. మనం ఏదైనా మొక్కకు అనేది పోషకాలు అనేవి ఇస్తూ ఉంటేనే చక్కగా మొగ్గలన్నీ పడి చెట్టు కూడా బాగా పెరిగిద్దండి. నేను వేసే మందుకు మాత్రం అలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. విచ్చుకుని ఉన్నాయి పువ్వులు చూపిస్తాను. ఇంక ఇలా రంగులుగా పూస్తున్నాయండి. అసలు పువ్వులు పూస్తే ఎంత బాగుంటుందోనండి. పైన మేడ మీద భలే బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి మందారం పెట్టా కదా, సారీ చామంచి కొమ్మ పెట్టాను. ఇది ఊరికే బతికింది అని చెప్పా కదా ముందు వీడియోలో. ఇంక ఈ ఎరుపు చామంచి అయినాయి అనమాట. ముద్ద చామంచేనండి. అవే ఒంటరెక్క చామంచి కదా తెల్లయి, ఏమో ముద్ద చామంచి అయినాయి. ఇవి కూడా విచ్చుకున్నప్పుడు చూపిస్తానండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇదిగోండి మా పైన మేడ పైన ఇలా ఉంటుంది అనమాట. ఉదయాన్నే వచ్చినాయండి ఈరోజు నీళ్లు, పొద్దున్నే వచ్చినాయి 10 గంటలకల్లా. ఇక కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం మంచు విడులుతుంది, చూసారా శాలల్లో కనపడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మాకైతే. అసలు అడ్డాలు గిడ్డాలు ఏమి ఉండవు కానీ బళ్ళు తాకిడి మాత్రం విపరీతంగా పెరిగిపోయిందండి. ఇంక ఇదిగోండి ఇక నేను కిందకు వచ్చేసి ఆ 2 అరలు పేపర్లు వేసేసి సదిరేసుకున్నాను. ఇక కింద అరలు ఏంటంటే ఆ ముగ్గు డబ్బాలు ఉన్నాయి కదా. ముగ్గు డబ్బాలు అంటే ఏమన్నా లిక్విడ్లు ఉంటాయి కదా, మనం ఇల్లు దుడుచుకునేవి, అలాగే మన శారీస్కి గంజి పెట్టుకునేవి, కంఫర్టు, అలాగే బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ లిక్విడ్, అవన్నీ డబ్బాలన్నమాట. ఇందాక నేను మీకు చూపించా కదా. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాను అనమాట చేతి కింద. ఇంకా వేరే ఎక్కడ పెడతానికి లేదు కదండి, ఇంకా అలాగే ఎదురుగా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అలాగే కొన్ని కొవ్వొత్తులు ఉన్నాయి, కొవ్వొత్తులు ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. అలాగే పసుపు కుంకుమ కూడా ముగ్గులోకి పెట్టుకుంటానండి ఒక డబ్బాలో, అవి కూడా అలాగే పెట్టుకున్నాను. ఇంకా అదండి, ఇంకా అలా ఉన్నాయి అనమాట. టోటల్గా ఎలా చదువుకున్నానని చూపిస్తాను. ఎగతాళి మాత్రం చేయొద్దండి ప్లీజ్ అండి. ఏదో నాకు చేతినట్టు చదివాను. మా అమ్మాయిలు ఉన్నప్పుడైతే అన్నీ రకరకాలుగా చదివేవాళ్ళు. ఇంక ఇదిగోండి బియ్యం కడిగి ఆరబోద్దామని చెప్పి చెక్కలకి చక్రాలకి అనమాట. ఇక శుభ్రంగా ఒక 5-10 సార్లు దాకా కడుక్కుంటే రేషన్ బియ్యం కదండి, 10 సార్లు కడుక్కుంటే శుభ్రంగా నీట్గా వస్తాయి కదా. ఇంకా అలాగే కడిగేసుకున్నాను అనమాట. ఇక ఇదిగోండి ఈ బుట్ట తీసుకున్నాను. అంతకుముందు షాప్కి వెళ్ళానండి, షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బుట్ట. ఇక ఈ బుట్టలో వడబడుతున్నాను అనమాట. చెప్తుంటుంది కదండి, వైఫై కనెక్షను కొంచెం ఇబ్బందిగా ఉంది, అందువల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి పెట్టడానికి. లేట్ అవుతున్నాయి కదా అని పెట్టినప్పుడు చూస్తూ ఉండండి. లేట్ అవుతున్నాయి కదా అని చూడకుండా ఉండద్దు. ఒకదాని అమ్మట ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను.
చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కుటుంబం ఇంకా పెద్దదవ్వాలని కూడా కోరుకుంటున్నానండి. మనకు యూట్యూబ్ అంటేనే ఒక అంటే జాబ్ పర్పస్ లాగానే కదా. మనము ఊరికే ఉంటే డబ్బులు ఊరికే రావు కదండి. మనం కష్టపడాలి, కష్టపడితేనే మనకు రూపాయి అనేది వచ్చింది. నేను అది ఎంచుకొనే యూట్యూబ్లోకి వచ్చానమాట. ఒక జాబ్ పర్పస్ లాగా తీసుకొని ఇంక చేసుకుంటా వస్తున్నానండి. మీ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలని కూడా అడుగుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి పాలకూర. మొన్న అంతకుముందు రోజు చేసా కదా, అంటే ఆకుకూర 15 రోజులకు ఒకసారి అలా వస్తుందన్నమాట. 15 రోజుల క్రితం వండానండి. ఇంకా 15 రోజులకి అలా వచ్చిందనమాట. ఈరోజు ఇక పాలకూర పప్పు వండుదాము. ఇక మా వారు కూడా మధ్యాహ్నం నుంచి ఊరెళ్ళే పని ఉందండి. అందుకని గబగబా వంట చేయాలంటే ఇక ఎక్కడ పడేసాను అనమాట. ఇక ఆ సదరయ్య కూడా పక్కన పడేసి ఇక వంట చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు వండుతున్నాను. మన పెరట్లో కోసుకున్నవి కాచినవి అన్నీ మందులు మాకులు ఏమి ఉండవు కదండి. న్యాచురల్గా ఉంటాయి కదా. మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది కదా. చూద్దామండి, వచ్చే ఏడన్నా సీజన్ వారీగా కూరగాయలు వేసి పెంచాలని అనుకుంటున్నాను. పైన మేడ మీద ఖాళీ ఉంది కదా. వచ్చే సంవత్సరానికి కొంచెం అంతా ఏదైనా సిమెంట్తో పని చేపించి పైన గార్డెన్ లాగా చేపించి కూరగాయలు ఆకుకూరలు అన్నీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేది ఎండాకాలం కదండి. ఎండాకాలం పోయిన తర్వాత అప్పుడు చేపిస్తాను. ఎండాకాలం టైంలో చేపిస్తాను. మా వారిని అడగాలి. నేను అనుకుంటే అవదులేండి, మా వారు అనుకుంటే అవిద్దులే. మా వారిని అడుగుతున్నాను, చేపించుకుందాం, కూరగాయలు అవన్నీ వేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. చేపిద్దాము, చూద్దాం, ఉండు, నిదానంగా చేద్దాంలే అని అన్నారు. ఇంక ఇదిగోండి వంట అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇక మా వారు ఊరెళ్ళే పని ఉందండి. మా మగ్గాలు ఉన్నాయని చెప్తా ఉంటా కదా నేను అప్పుడప్పుడు. ఇక మొగ్గాల కోసం చూడటానికని వెళ్తున్నారు, బయలుదేరి. ఇక భోంచేసి వెళ్తారనమాట. ఇక వెళ్ళిపోయారు. ఇక ఇదిగోండి ఇంక అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇక క్లీన్ చేసేదంటూ ఇంకేం తీయలేదులేండి. కొంచెంగా ఒక అరమర చేసుకుంటా వచ్చానమాట. ఇక బూజులు కూడా లాగేశాను. ఇక అవన్నీ మా అమ్మాయి వాళ్ళ సామాను అనమాట. పాత సామాను ఇక అక్కడ పెట్టేశాను. అవి ఒకరోజు తీసుకెళ్ళి మార్చాలి, టైం చూసుకొని మారుస్తాను అవి కూడా. ఇక అన్నీ అరమరలన్నీ ఇంకా అలా పేపర్లు వేసేసుకున్నాను. అవేమో తోటలో టమాటాలండి. టమాటా పచ్చడి పడదామని ఒక 3 కేజీలు తీసుకున్నాను. 3 కేజీలు వచ్చేసి 50 రూపాయలు అనమాట. తోటలో అంటే చౌకగా వస్తాయి కదా. ఇంక అందుకనే మా అమ్మాయి కాడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట 3 కేజీలు. ఇక అదిగోండి ఇక అలా చదువుకున్నానండి. నా చిన్ని ఇల్లు, చిన్ని హౌస్. నాకంటూ మోడల్గా డిజైన్గా ఎక్కువ సామాను అట్లా ఏం ఉంచుకోనండి. ఎందుకండి, ఉండేది ఇద్దరమే కదా. నాకు అంతగా ఇష్టం ఉండదు. చాలా వరకు సామాను మార్చేసాను నేను. ఇంకా ఇల్లంతా కూడా తుడిపిచ్చేసాను. అదే చూపిస్తున్నాను అనమాట. ఉండేది ఇద్దరమే కదండి. ఇంటి నిండా సామానం పెట్టుకొని ఏం చేసుకుంటామండి, డబ్బులు ఖర్చు తప్ప. అంతేనా. నేనైతే డబ్బులు అట్ట వేస్ట్గా ఖర్చు పెట్టనండి అసలు. మనకి ఏదైతే ఉపయోగమో అదే ఖర్చు పెట్టి తీసుకుంటానమాట. అవసరం లేని వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వాటి మీద ఇన్వెస్ట్ చేయడమే కానీ ఉపయోగం ఏమి ఉండదు కదండి. నేను అలా భావిస్తూ ఉంటానన్నమాట. అందుకనే ఎక్కువ తీసుకోను అనమాట. సామానం కూడా తగుమైనవే ఉంటాయి. ఇంక ఇదిగోండి ఇక సాయంత్రం అయింది. ఇక బియ్యం అన్నీ ఆరిపోయినాయండి, చక్కగా ఆరిపోయినాయి. ఇక బజార్కి వెళ్ళే పని ఉంది. ఇక వెళ్తా దారిలో ఇచ్చి వెళ్ళటమేనా అనమాట. ఇంకా అలాగా తీసుకొని ఇచ్చి వెళ్దాము అని ఇంక అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక మా వారు రెడీ అవుతున్నారు. ఊరెళ్ళి వచ్చేసారులేండి. నేను భోంచేసిన తర్వాత ఎంత ఒక 1-2 గంటల్లో వచ్చేసారు. ఇక సాయంత్రమే ఇక బజార్కి వెళ్ళాం అనమాట. ఇంక వెళ్తా ఇక తీసుకెళ్తున్నాం అనమాట. ఇంక ఇగోండి బియ్యంలోనేమో ఏవో చక్రాలకి అయ్యో చెక్కలకి అనమాట. వాటిల్లో కోసినన్ని పచ్చిపప్పు, ఒక కసినన్ని ఒక గిద్దమైన వేసానండి మినపప్పు. ఒక 2 గుప్పిళ్ళేమో పచ్చిపప్పు వేసాను. అలాగే ఒక గుప్పుడు వాము వేసాను అనమాట. అలా పట్టించుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా చక్రాల గిద్దలకు కూడా అడ్డం పడుకొని ఉంటాయి. ఇక అలా వేసి పట్టించుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటుంది కదా. ఇంకా ఇవేమో ముగ్గులో కానీ పట్టిద్దామని చెప్పి కవర్లో పోసాను అనమాట. ఇక ఇవి వెళ్తా తీసుకెళ్ళాలి బజార్కి. అయితే బజార్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి, ఫాలో అవుతూ ఉండండి. ఇంక ఇదిగోండి వస్తా పనస్తోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత కమ్మగా ఉంటాయో, తీగా ఉంటాయండి. ఇక నాకు ఇష్టమని ఇక మా వారు తీసుకున్నారు. ఇంక తీసుకొని తింటున్నాను అనమాట.
ఈ రోజుకి ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో నేనేం షాపింగ్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తానండి. తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు లేట్గా పెరుగుతున్నారండి. సబ్స్క్రైబర్లు పెరిగితేనే కదా మన కుటుంబం పెద్దదయ్యేది. అందుకని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్